యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ వాయుతత్వపు రాశులైనటువంటి మిథున, తుల, కుంభరాశులు ఈ 3 రాశులకు మాస ఫలితాలు, ఏప్రిల్ మాస ఫలితాలను ఒకే వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మిథున రాశి. మిథునము వాయుతత్వపు రాశి. ఈ మిథున రాశిలో మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలతోటి ఈ మిథున రాశి ఏర్పడ్డది. మిథున రాశి వారికి ప్రత్యేకంగా రవి సంచార ఫలితాలు, మేషరాశిలో మేష సంక్రమణానికి చెందినటువంటి రవి సంచార ఫలితాలతో పాటు జరగబోతున్నటువంటి కొన్ని గ్రహాల మార్పులకు సంబంధించిన విషయాలు కూడా సంక్షిప్తంగా ఈ విషయంలో తెలియజేస్తున్నాను. మొత్తం మీద మిథున రాశి వారికి ఈ మాస ఫలితాలలో, ఏప్రిల్ మాస ఫలితాలలో మీరు ఊహించిన దానికన్నా మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంత కీడు తక్కువగా ఉంది, మేలు ఎక్కువగా ఉంది. కానీ శ్రమపడి చేసుకోవాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. అర్థంచ స్వకులాచార గృహలాభ సుభోజనం నిత్యశ్రీజన సంపర్క. మీరు ప్రతినిత్యం కూడా జనులతో సహవాసం చేయడం, జనాదరణ పొందడానికి ప్రయత్నం చేయడం, ఇది ఒకంత మిథున రాశి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా ఈ మాసం తేలికగా కొన్ని ఫలితాలను మీరు పొందాలన్న ఆలోచనలతో ఉంటారు. చక్కటి ఫలితాలు పొందుతారు. అయినప్పటికీ ఎక్కువగా సంచారం చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. మీకు ఈ యొక్క మాసంలోనే ఏప్రిల్ మాసం చివరిలో కొద్దిగా మీకు కొన్ని మార్పులు కూడా రాబోతున్నాయి. ఆ మార్పులను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళవలసినటువంటి అవసరాలు ఉంటాయి. అయితే మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర నక్షత్ర జాతకులకు చాలా వరకు మీరు వివేకవంతులుగా, అంటే మీ యొక్క అభిప్రాయాలను, ఇతరుల అభిప్రాయాలను బాగా మీరు బేరీజు వేసుకోగలుగుతారు. అతి సూక్ష్మ విషయాలను గ్రహించగలుగుతారు. అతి చాకచక్యంగా కొన్ని నిర్ణయాలు చేసుకోగలుగుతారు. బంధువుల సహకారాలు, మిత్రుల సహకారాలు కూడా పొందగలిగేటువంటి అవకాశాలన్నీ కూడా మృగశిర నక్షత్ర జాతకులకు అతిగా అన్ని విషయాలలో చాలా అవలీలగా అవగాహనతో మీరు ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి. అందులో 13వ తేదీ నుంచి, ఏప్రిల్ 13వ తేదీ నుంచి 27వ తేదీ మధ్యన ఉన్నటువంటి మిథున రాశిలో మృగశిర నక్షత్ర జాతకులకు చాలా అనుకూలంగా కొన్ని లాంగ్ టర్మ్ ప్లాన్స్, లాంగ్ టర్మ్కి సంబంధించినటువంటి కొన్ని అవకాశాలు, ఆర్థిక ప్రణాళికలు, ఆరోగ్య సంబంధించిన విషయాలు అన్నీ కూడా చక్కటి అవగాహనతో ఒక రూపకానికి రాగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏప్రిల్ 27 నుంచి మే 11 మధ్యన ఉన్న కాలంలో కూడా మీరు కొంత శ్రమతో ప్రయాణాలు బాగా చేసే అవకాశాలు, శారీరక శ్రమ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. అయినా ఫలితాలు, మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఆ తదనంతరం మీకు మే 11 నుంచి మే 14వ తేదీ మధ్యన కూడా ఆకస్మికంగా మీకు కొంత ధనలాభం కలిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మొత్తం మీద మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలమైన పరిస్థితులు, మీకు ఈ మాస ఫలితాలు చాలా చక్కగా మీకు అందుబాటులోకి వస్తున్నాయి. అలాగే మిథున రాశిలో ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్ర జాతకులకు గురు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. గురు ఫలితాలు మీరు బాగానే పొందుతారు. ఈ గురు మూలకంగా మీరు ఆశించినటువంటి ఫలితాలు పొందే అవకాశాలు కూడా బాగా ఉన్నాయి. మీకు ఈ సూర్య ఫలితాలు కూడా మంచిగానే ఉన్నాయి. అయితే కొంత శ్రమ బాగా ఉంది, నిందలు బాగా ఉన్నాయి, ప్రత్యర్థుల యొక్క పోటీ బాగా ఉంది. దీని మూలకంగా మీరు ఏంటంటే బాగా శ్రమిస్తే తప్ప ఫలితాలు రావు. కాబట్టి మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా శ్రమించవలసిన అవసరం ఉంది. 13 నుంచి 27 మధ్యన, 27 నుంచి మే 11 మధ్యన ఉన్న పరిస్థితులు చాలా అందుబాటులో ఉన్నాయి. మరి మే 11 నుంచి మే 14 మధ్యన ఉన్న పరిస్థితులను జాగ్రత్తగా బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా మీ యొక్క మానసిక సంకల్పాలు బాగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాలకు, అలాగే మీ అవసరాలకు సంబంధించిన విషయాలు, ఏదో ఒక కొనుగోలు చేసేటువంటి పరిస్థితి, కొంత గుర్తింపు పొందవలసినటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి. మంచి గుర్తింపు మీరు పొందగలుగుతారు. అలాగే మిథున రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్ర జాతకులు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఈ మాసంలో మీకు 13 నుంచి 27 మధ్యన సంతోషకరమైనటువంటి వార్తలు, గృహ సంబంధమైన విషయాల్లో సంతోషకరమైనటువంటి వార్తలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒక మార్పు చేర్పు చేసేటువంటి ఆలోచనలతో ఉన్నారు. మిత్రుల సహకారాలు కూడా మీరు బాగానే పొందగలుగుతారు.
ఏప్రిల్ 27 నుంచి మే 11 మధ్యన ఉన్న పరిస్థితుల్లో కొంత శారీరక శ్రమ, మానసిక శ్రమ ఎక్కువగానే ఉంది. అయినా ఫలితాలు మీరు మంచిగానే పొందగలుగుతారు. అలాగే మే 11 నుంచి మే 14 మధ్యన కూడా పరిస్థితులు కొంత మీకు అనుకూలంగానే ఉన్నాయి. ఏది ఏమైనా ఈ మాసంలో మీరు ఎప్పటికప్పుడు అంటే అప్పటికప్పటికి మీకు ఏదో ఒక రకంగా సహకారాలు అందే అవకాశాలు ఉన్నాయి. కొంత దైవం మీద భారం వేస్తారు. మీరు చేసే పని కూడా చక్కగా చేసుకుంటుంటారు. కాబట్టి ఈ మాసాన్ని మీరు చక్కగా సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగానే మిథున రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్ర జాతకులు కూడా కనబడుతున్నది. మరి ఏదేమైనా మృగశిర నక్షత్ర జాతకులు బుధుని యొక్క స్తోత్రము, ఆరుద్ర నక్షత్ర జాతకులు గురుని స్తోత్రము, పునర్వసు నక్షత్ర జాతకులు చంద్ర స్తోత్రాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. వాయుతత్వ రాశులైనటువంటి మిథున రాశి ఫలితాలు చాలా చక్కగా ఉన్నాయి. ఆ తదుపరి రెండవ వాయుతత్వపు రాశి తులారాశి. తులారాశిలో చిత్తా నక్షత్రం 2 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలతో తులారాశి ఏర్పడుతున్నది. తులారాశి వారికి ఈ రవి యొక్క సంచారం, ఈ మేషరాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి సప్తమ స్థానంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. అంటే ఒకంత మనకు మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ రవి సంచారం మీకు తామ్రమూర్తిగా పెద్ద నష్టం కాదు, పెద్ద లాభం కాకుండా మధ్యస్థంగా తామ్రమూర్తిగా మీకు ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ ఏప్రిల్ చివరిలో మీకు మరొక గ్రహం మంచి ఫలితాలు ఇవ్వబోతున్నది. అది కూడా మీరు మంచి ఫలితాలు పొందాల్సిన అవకాశాలు మీకు కలుగుతున్నాయి. అయితే తులారాశి వారు అయినంత వరకు కూడా ఈ మాసంలో మీరు సామంతం జన విద్వేష ధారా పీడ సుతామయం ఉత్సాహభంగం, మీరు ఏ పని చేద్దామనుకున్నా ఒక భయం, ఒక ఆందోళన, ఇది జరుగుతుందా జరగదా, వెనక ముందు, అప్పుడే సంతోషం, అప్పుడే నిరుత్సాహం ఇట్లా కలుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో మనం అయిన వారితో కూడా వాదించే అవకాశాలు, పరిస్థితులు, వారితో నిష్ఠురపడే పరిస్థితులు, ఏది ఏమైనా కుటుంబ సభ్యులతో కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు కలుగుతుంటాయి. అంటే మనము మీ నుంచి వాళ్ళకు కలుగుతాయి, వాళ్ళ నుంచి మీరు కలుగుతున్నాయని అనుకోవాలి. అయితే దీంతో ఏమవుతున్నదంటే సుఖ సౌఖ్యాలకు కొద్ది అంతరాయాలు కలుగుతున్నది. లేదా దైవికంగా వాళ్లకు ఆరోగ్యాల విషయంలో మార్పు రావచ్చు, పిల్లల ఆరోగ్యాల విషయంలో మార్పులు రావచ్చు. ఏదో కొంత ఆందోళన సూచిస్తున్నది. అయితే ఈ ఆందోళన దాదాపుగా మీకు మే 1st వీక్ నుంచి ముందుకు తగ్గే అవకాశాలు కొద్దిగా కనబడుతున్నాయి. అది కొంత జాగ్రత్త చూసుకోవాలి. తర్వాత ఈ తులారాశిలో ఉన్నటువంటి చిత్తా నక్షత్ర జాతకులకు ఏప్రిల్ 27 నుంచి మే 11 మధ్యన ఉన్నటువంటి పరిస్థితులు కొద్దిపాటి ఆందోళన కలుగజేస్తున్నాయి. అయినా మీరు చాకచక్యంగా ఉన్నట్టయితే, పరిస్థితులకు అనుకూలంగా ఉన్నట్టయితే వాటిని కూడా తప్పించుకోగలుగుతారు. మరి మే 11 నుంచి మే 14 మధ్యన పరిస్థితులు చిత్తా నక్షత్ర జాతకులకు చాలా అనుకూలంగా ఉన్నాయి. మొత్తం మీద చిత్తా నక్షత్ర జాతకులు జీవిత భాగస్వామి, సంతానం, తర్వాత మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలలో పై అధికారులు, మీ కింద పనిచేసే వాళ్ళతో కొంత జాగ్రత్తగా మసులుకున్నట్టయితే, అనుగుణంగా మసులుకున్నట్టయితే కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. స్వాతి నక్షత్ర జాతకులు పూర్తిగా కొంత శ్రమతో రాణిస్తున్నారు. చాలా మార్పులు రాబోతున్నాయి. మరి మున్ముందు చేసేటువంటి పనుల మీద కూడా చాలా ఆసక్తి మీకు బాగా కలుగుతుంది. దైవం మీద భారం వేస్తారు. కానీ మీరు ఆశించిన ఫలితాలు ఈ మాస ప్రారంభంలో కన్నా ఏప్రిల్ 27 నుంచి మే 11 మధ్య ఉన్న పరిస్థితులు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆ తదుపరి పరిస్థితులు కాస్త మెల్లమెల్లగా అనుకున్న పనులు సాధిస్తారు. విశాఖ నక్షత్ర జాతకులకు కూడా గృహ సంబంధమైన వ్యవహారాల్లో, కుటుంబ వ్యవహారాల్లో కొద్దిగా సంతోషకరమైనటువంటి వార్తలు ఉన్నాయి. అలాగే మీరు మున్ముందు భావితరాలకు సంబంధించిన భావి కార్యక్రమాలకు కూడా చాలా అనుకూలమైనటువంటి ఉత్సాహం, ఏదో ఒక ఉత్సాహాన్ని మిమ్మల్ని ముందుకు నడుపుతున్నది. అప్పుడప్పుడు కాస్త శారీరకంగా అస్వస్థత కానీ, అలసటలు కానీ కలుగుతున్నాయి. మొత్తం మీద తులారాశి వారికి ఈ మాస ఫలితాలలో చిత్తా నక్షత్ర జాతకులకు బుధుని యొక్క స్తోత్రం, స్వాతి నక్షత్ర జాతకులకు గురువు యొక్క స్తోత్రం, విశాఖ నక్షత్ర జాతకులకు చంద్రుని యొక్క స్తోత్రం తప్పకుండా చేసుకోండి. అలాగే సూర్య స్తోత్రం కూడా చేసుకోండి. అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. ఇది వాయుతత్వపు రాశి అయినటువంటి తులారాశికి సంబంధించిన ఫలితాలు. మరో వాయుతత్వపు రాశి కుంభరాశి.
కుంభరాశిలో ధనిష్ట 2 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్రం 3 పాదాలతో కుంభరాశి. ఇప్పుడు మీకు కుంభరాశిలో శని సంచారం జరుగుతున్నది. అది మీ రాశ్యాధిపతి. ద్వితీయంలో రాహు ఉన్నాడు, తృతీయంలో రవి చాలా అనుకూలంగా ఉన్నాడు. మరి కుజుడు కూడా ఈ మాసంలో కొద్ది చివరిలో ఆయన కూడా మార్పు పొందబోతున్నాడు. కాబట్టి కుంభరాశి వారికి కొద్దిగా సత్ఫలితాలు వచ్చే అవకాశాలు మంచిగా ఉన్నాయి. అయితే కొంత రజితమూర్తిగా ఈ యొక్క రవి యొక్క ఫలితాలలో కొద్ది మార్పులు చేర్పులు అవుతాయి. ఏదేమైనప్పటికీ ఆరోగ్య విషయం, ఆర్థికపరమైన విషయం, బంధువర్గాలకు సంబంధించిన విషయం, మీ కింద పనిచేసేవారు సేవకులకు సంబంధించిన విషయం, ప్రభుత్వపరమైన విషయాలు, అన్నిటి విషయాలలో మీకు కొంత ఆసక్తిగా ఉండి చాలా మెలకువగా మీరు ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. భార్యా తరఫు బంధువుల మూలకంగా కొంత ఆశించిన ఫలితాలు ఉన్నాయి. భార్యా మూలకంగా కూడా మీకు మంచి సహాయ సహకారం లభించే అవకాశాలన్నీ కూడా బాగానే కనబడుతున్నాయి. అయితే మీకు ఈ మాసంలో కొంత విశ్రాంతి అనేది ఏప్రిల్ 23, మే 1 నుంచి కొంత మీద ఫలితాలలో కొద్ది మార్పులు వస్తున్నాయి. అయితే ధనిష్ట నక్షత్ర జాతకులకు 13 నుంచి 27 మధ్యన ఆకస్మికంగా ధనలాభాలు ఉన్నాయి. 27 నుంచి 11 మధ్యన కొద్దిపాటి కుటుంబ సమస్యలు, కొంత అలసటలు కనబడుతున్నాయి. 11 నుంచి 14, మే 11 నుంచి 14 మధ్యన మీకు మరి తిరిగి ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. శతభిష నక్షత్ర జాతకులకు మీరు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం కానీ, ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం కానీ ఏదో ఒకటి అడ్డుపడి ఒక భయము, ఒక ఆందోళన మాత్రం మీకు నిరంతరంగా ఉంది. కాబట్టి దాని మీద ప్రభావం చూపిస్తున్నది. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 27 మధ్యన కొంత శారీరక శ్రమ, మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 27 నుంచి మే 11 మధ్యన పరిస్థితులు మీకు చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. ఆ తదుపరి మే 11 నుంచి 14 మధ్యన పరిస్థితులలో కూడా కొద్దిగా ఆలస్యంగానైనా మంచి ఫలితాలే పొందగలుగుతున్నారు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కూడా మంచి ఫలితాలే ఈ మాసంలో మీకు లభించబోతున్నాయి. చాలా వరకు ఏప్రిల్ 13 నుంచి 27 మధ్యన ఉన్నది. గృహ విషయంలో ఏదో ఒక మంచి కార్యక్రమం చేపట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఏప్రిల్ 27 నుంచి మే 11 మధ్యన ఉన్న పరిస్థితుల్లో కొద్ది శ్రమతో కూడిన, ఒత్తిడితో కూడిన పనులు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి మీకు మే 11 నుంచి మే 14 మధ్యన మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఈ యొక్క వాయుతత్వపు రాశులలో ఇంచుమించుగా మిథున, తుల, కుంభరాశులలో ఒక తులారాశి కొద్దిగా వెనుకబడి ఉంది. కానీ మిగతా 2 రాశులు కూడా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి మీరు ప్రత్యేకంగా నవగ్రహాలకు సంబంధించిన విషయంలో బుధ, గురు, చంద్రులకు అనునిత్యం మీరు స్తోత్రాలు కానీ, పారాయణాలు కానీ చేసుకుంటూ ఉండండి. మీ ఇష్టదైవాన్ని కూడా ప్రార్థన చేసుకోండి. అలాగే మరి సమీపంలో ఉన్నటువంటి దేవాలయ సందర్శన కూడా చేసుకోండి. కొంత మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది వాయుతత్వపు రాశులైనటువంటి కుంభరాశికి సంబంధించినటువంటి ఫలితాలు. అలాగే తులారాశి, మిథున రాశికి సంబంధించినటువంటి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.